ఎన్టీఆర్ జిల్లాలో జనసేన నాయకులు పులిపాక ప్రకాష్ ఇటీవల మీడియా సమావేశంలో ఆ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది పెద్ద సంచలనంగా మారింది. ఇదే చర్చ జరుగుతుంది కృష్ణా జిల్లా వ్యాప్తంగా. పులిపాక ప్రకాష్ ఇప్పుడు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో ఆయన రఘురామకృష్ణంలాగా ఆర్ఆర్గా తయారయ్యారు. అదే పార్టీలో సొంత పార్టీలోనే ఉంటూ అదే పార్టీని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అంతా ట్రెండ్గా మారిపోయింది. ఉన్న పార్టీలోనే ఉంటూ రఘురామకృష్ణరాజు గారు గతంలో ఏ విధంగా వైసీపీపై ఆరోపణలు చేశారో మనందరం చూసాం. అలాగే టీడీపీలో కూడా మరొక ఆర్ఆర్ ఉన్నారు. ఆయన ఎవరంటే మన తిరువూరు ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు జనసేనలో కూడా మరొక ఆర్ఆర్ తయారయ్యారు. వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణ గారిని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అలా తయారవుతున్నారా, లేదా నిజంగా ఎందుకు వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాట్లాడడానికి మనతో పాటు పులిపాక ప్రకాష్ జనసేన నాయకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. 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 ఏంటి జనసేనలో ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారంగా మారాయి. అదే చర్చ నడుస్తుంది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా. ఏంటి జనసేనలో ఉంటూ సొంత పార్టీ పైన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది మీరు? సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఆర్ఆర్ని కాదు, త్రిపుల్ గారు. త్రిపుల్ వచ్చేపాటికే తన పార్టీలోని తన పార్టీని నాశనం చేసుకుంటా వేరే పార్టీలోకి వెళ్తానికి ప్లాన్ చేసుకున్నాడు. నేను జనసేనలో ఉండి జనసేన పార్టీని కాపాడుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని మార్చుకొని అదివరకు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏ స్పిరిట్తో వచ్చాడో ఆ స్పిరిట్ని కావాలనే ఉద్దేశంతో నేను ఆయన పార్టీలో జరుగుతున్న విషయాలను విమర్శిస్తున్నా. కానీ త్రిపుల్ లాగా పార్టీని నాశనం చేద్దామనే ఉద్దేశం కాదు, పార్టీని బాగు చేద్దాం, పెంచుదామనే ఉద్దేశంతో ముందుకు వచ్చి నా అభిప్రాయం కాదు, ప్రజల జనసేనలో ఉన్న చాలామంది అభిప్రాయం నేను ఓపెన్గా చెబుతున్నాను అంతే. అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి లేనటువంటి అబ్జెక్షను మీకే ఎందుకు వచ్చింది? మీరే ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు చెప్పుకోలేక లోపల ఏదో డిస్కషన్ జరుగుతుంది, కానీ అందరికీ ఇదే అభిప్రాయం ఉంది. నేనేంటంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను పొలిటికల్గా ఎదగాలి, ఆ ఎదగాలి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసిన క్రమంలో 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకెన్నాళ్ళనే ఒక ఉద్దేశంతో ఇంకా మారుతారు, కొంతమందికైనా సరే పొలిటికల్ లైఫ్ కలిగించి ఏర్పాటు చేస్తాడనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి అందరి అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. నాకన్నా దారుణంగా ఉంది అది. నాది ఒక ప్రశ్న, అసలు మీరు జనసేనలోకి ఎందుకు వచ్చారు? అది ఏ ఉద్దేశంతో వచ్చారు తెలుసుకోవచ్చా? మూడో ప్రత్యామ్నాయం రాష్ట్రంలో ఎప్పుడు చూసినా అయితే తెలుగుదేశం, లేకపోతే కాంగ్రెస్ లేకపోతే వైసీపీ, ఈ రెండే ఉన్నాయి. దాన్ని మార్చడానికి ప్రజారాజ్యం వచ్చింది. చిరంజీవి గారు పెట్టారు. ఆ చిరంజీవి గారు పెట్టినప్పుడు కూడా మేము యూత్గా ఉన్నప్పుడు కూడా మేము సపోర్ట్ చేసాం, మేము ఆయన వెనకాల తిరిగాం. సరే, ఆ ప్రజారాజ్యంలో నుంచి ఆయన అభిప్రాయాలు పక్కన పెట్టేసి ఆయన్ని వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ఆ జనసేన పార్టీ పెట్టినా సరే మాలాంటి వాళ్ళందరూ ప్రజారాజ్యంలో జరిగిన తప్పు జరగదనే ఉద్దేశంతో జనసేన పార్టీలోకి వచ్చి మళ్ళీ ఆయనతో ట్రావెల్ చేసాం. మళ్ళా ప్రజారాజ్యంలో ఏం జరుగుతుందో జనసేనలో కూడా జరుగుతుంది. ప్రజారాజ్యం డైరెక్ట్గా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిపింది, ఈయన ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో కలుపుతుండటానికి ట్రై చేస్తున్నాడు. అది తప్పు అని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికీ నేను జనసేన పార్టీలో ఉండి జనసేన బాగోగులు కోరుకుంటున్నా. జనసేన పార్టీ పబ్లిక్లో వెళ్ళాలి, మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని కోరుకుంటున్నా. అంటే జనసేన సిద్ధాంతాలు చూసి మీరు ఈ పార్టీలోకి వచ్చారు, అభిమానిగా వచ్చారా? జనసేన సిద్ధాంతాలు, జనసేన ఫ్లాగ్, జనసేన కండువా చూసి ఇన్స్పైర్ అయ్యి పార్టీలోకి వచ్చి ఆయనకి నేను అభిమాని కాదు, ఆయన కులస్తుని కాదు. అంటే అభిమానం అంటే అన్ని కులాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అంటే మీరు ఒకసారి చూపించవచ్చు, రెడ్ టవల్ అలాగే హెయిర్ స్టైల్ కూడా పవన్ కళ్యాణ్ గారి లాగే మీరు తీశారు. అలాగే హావభావాలు కూడా అలాగే వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానంగా వచ్చినట్టుంది కానీ తప్ప సేవకు వచ్చినట్టు కనబడతారు? లేదు, నేను ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా కళ్యాణ్ గారి కన్నా రాజకీయంగా సీనియర్ని. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఎన్నో పదవులు చేశారు, ఎంతో పబ్లిక్ సర్వీస్ చేశారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను. రాజకీయంగా ఆయనకన్నా సీనియర్ని. రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయం చూపిస్తారనే నమ్మకంతో జెండా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా సిద్ధాంతాలని నమ్ముతున్నాను, ఆ సిద్ధాంతం చూసి వచ్చాను అన్నారు కదా, ఇది జనసేన సిద్ధాంతాలు ఒకసారి చెప్పండి. ఇప్పుడు 7 సిద్ధాంతాలండి. ముఖ్యంగా 2-3 పబ్లిక్ బాగా రీచ్ అయినాయి. కుల ప్రస్తావన లేని రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం, ఈ సిద్ధాంతాల మీద బేస్ అయ్యి చాలామంది నాలాంటి వాళ్ళందరూ వచ్చారు. కానీ ఆయన ఇప్పుడు ఈ మధ్య అధికారంలోకి వచ్చిన ఏ మీటింగ్ చూసినా కుల ప్రస్తావన, మత ప్రస్తావన, కుల ప్రస్తావన మత ప్రస్తావన లేకుండా ఏ మీటింగ్ జరగట్లా. ఇలాంటి 2-3 సిద్ధాంతాలను
బేస్ చేసుకుని అలాంటి చాలామంది వచ్చారు. చాలా మంది ఆయన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా చాలామంది తన రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి వచ్చారు. కానీ ఆయన ఏం చేశారు, చివరికి సనాతనాన్ని పెట్టుకున్నారు. అందరి అభిప్రాయాలని పక్కన పెట్టేసి ఆయన వన్ వేగా వెళ్తున్నాడు, అక్కడ ఫ్లాప్ అవుతున్నాడు. కాబట్టి అది తప్పు అని చెప్పి నా లాంటి వాళ్ళు పార్టీలో ఉండి చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాజకీయ వ్యూహం అనేది ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి తన సిద్ధాంతాలు ఇంకా జనంలోకి తీసుకెళ్ళడానికి వ్యూహం మార్చుకున్నారనుకోవచ్చు కదా. మీరు ఎందుకని సనాతననే ఆయన ఆచరిస్తున్నారని ఎందుకు ఎలా చెప్తారు మీరు? అంటే సనాతనం వ్యూహం సనాతనాన్ని బేస్ చేసుకుని వ్యూహం పండితే అది ఉత్తరప్రదేశ్, బీహార్ అలాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో చెల్లిద్ది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ, కులానికన్నా మతాన్ని బేస్ చేసుకునే సొసైటీ అక్కడ ఎక్కువ. ఇక్కడ మన సౌత్ ఇండియాలో వచ్చేప్పటికి చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు. అలాంటి వాళ్ళు కుల రాజకీయం ఉండొచ్చామో కానీ మత ప్రస్తావన రాజకీయాలని మన ఆంధ్రప్రదేశ్లో అంగీకరించరు. అది సక్సెస్ అవ్వదు. అది ఆయనకి తెలిసినా తప్పటడుగు వేసాడు. అది రాంగ్ అని మేము చెబుతున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు సిద్ధాంతాలు ఓకే ఇక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు ఎలా ఉంటుంది లోపల జనసేన రాజకీయం ఎలా ఉంటుంది, మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు క్యాడర్లో? ఇప్పుడు 12 సంవత్సరాలు అయిందండి జనసేన పార్టీ పెట్టి. 12 సంవత్సరాల్లో క్షేత్రస్థాయిలో సపోజ్ ఒక 100 ఊళ్ళు, మన మైలవరం నియోజకవర్గంలోనే ఒక 100 ఊళ్ళు, ఒక 50 ఊళ్ళు చూసుకుంటే 50 ఊళ్ళో 50 మంది కూడా దొరకరు జనసేనకి. ఇప్పటికి స్టిల్ 12 సంవత్సరాలు అవుతుంది, కనీసం 50 ఊళ్ళో 50 మంది కూడా దొరకరు. ఇంకా ఏం పార్టీ డెవలప్ చేసినట్టు, ఏం క్యాటరీ చేసినట్టు? వాళ్ళు ఏంటంటే ఆ క్వార్టరీ ఉన్న 10 మంది ఆ క్వార్టరీ వరకే చూసుకుంటున్నారు. కానీ ఇచ్చిన పదవులు కూడా ఆ క్వార్టరీలో ఉన్న సభ్యులకే ఇచ్చారు. పబ్లిక్కి, ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఇవాళ పదవులు వాళ్ళు. అంటే 100% స్ట్రైక్ రేట్ సాధించింది కదా పార్టీ. మరి మీరు అన్నట్టు 50 మంది కార్యకర్తలు లేకపోతే 100% స్ట్రైక్ రేట్ ఎలా సాధిస్తుంది? నేను చెబుతుంది అదే. ఇప్పుడు 175 బాల్స్ ఉన్నాయి. 175 బాల్స్ని పక్కన పెట్టి ఒక 20 బాల్స్ ఆడేసి 20 బాల్స్ 20 రన్స్ కొట్టామని ఆనందించేసి ఆ 20 రన్స్ కూడా 10 రన్స్ మనవి కావు. అవి తెలుగుదేశం నుండి అప్పటికప్పుడు సడన్గా వచ్చి ఇన్స్టెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఒక 10 మందే ఒరిజినల్గా జనసేన వాళ్ళు. అంటే 10 మనవి. 20 బాల్స్ 175 బాల్స్కి 20 బాల్స్ కొట్టేసి నేను 100% స్ట్రైక్ అంటే అది కరెక్ట్ కాదు. డిప్యూటీ సీఎం హోదాలో అలాగే పర్యాటక శాఖ మంత్రి హోదాలో మరి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా పనిచేయట్లేదా అని అనిపిస్తుందా మీకు ఏమన్నా, లేకపోతే చేస్తున్నారు అనిపిస్తుంది? ఎలా ఉంది ఆయన పనితనం, ఎలా ఉంది ఆయన పనితనం? పంచాయతీరాజులో ప్రెసిడెంట్ల పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలు అయింది. వాళ్ళకు వర్కులు చేసే పరిస్థితి ఉందా? గ్రామాల్లో అభివృద్ధి ఏంటి? ఇప్పుడు మీరు కొండూరులో డ్రైన్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అసలు అంతకుముందు 15వ ఆర్థిక సంవత్సరం ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఆ ఫండ్స్ మీరు వాడుకోవద్దని చెప్పి గవర్నమెంటే, పంచాయతీరాజ్ అధికారులే జీవో ఇచ్చారు, మీరు వాడుకోవద్దు, అలా ఉంచండి అని. ఇంకెక్కడ అసలు అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు? నువ్వు ప్రజల పక్షాన్ని ఉన్నవాడు, నువ్వు ప్రెసిడెంట్ ఏ పార్టీ వాడు అయితే ఏంటి ఆ ఫండ్స్ అలా ఉంచుకోవటం ఏంటి? పని చేయండి అని చెప్పాలి కదా. 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? అంతకుముందు గవర్నమెంట్ ఓకే చేయలేకపోయారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల తర్వాత అయినా సరే అసలు పంచాయతీరాజ్లో సర్పంచుల పరిస్థితి ఏంటి, ఎంపీటీసీల పరిస్థితి ఏంటి, జడ్పీటీసీల పరిస్థితి ఏంటి? నిన్న కాక మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీలు వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళలేదు, శాలరీలు కూడా ఇవ్వట్లేదని పంచాయతీరాజ్ శాఖ మీద. ఆయనకి ఆ శాఖ మీద పట్టలేదు. అంటే రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వంలోనే అప్పులు పాలైంది, దాన్ని మేము గాడిన పెడుతున్నాం, కొద్దిగా సమయం కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చి కూడా ఏడాదే అవుతుంది, మనం ఇట్లా మాట్లాడటం, ఇలా యాంటీగా మాట్లాడటం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఎవరికైనా ఏ గవర్నమెంట్కి 5 సంవత్సరాలు మాత్రమే ప్రజలకు ఇచ్చేది. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకా 3 సంవత్సరాలు 1 ఇయర్ ఎలక్షన్కి వెళ్ళిపోతుంది. 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చేయలేని వాళ్ళు ఆ 2 సంవత్సరాలు ఏం చేస్తారు? చేయలేరు కదా. అడ్మినిస్ట్రేషన్ ఉంటే చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు ఆయన దగ్గర. లోకేష్ ప్రతి శాఖలోనే ఇన్వాల్వ్ అవుతాడు, ఈయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. ఒక పార్టీ అధినేత అయి ఉండి ఆయన సంబంధించిన శాఖల వరకే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయానికి ఆయన టైం స్పెండ్ చేయట్లా. అంటే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు, మనం చూడొచ్చు అన్ని సచివాలయాల్లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన ఫోటో కూడా పెట్టమన్నారు. అంటే ఆ హోదా కల్పించారు వాళ్ళు. ఇంకా హోదా ఎక్కడండి? డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి ఆయనే కదా. ఇప్పుడు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం ఎక్కడుంది? రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం ఎక్కడుంది? మనం చెప్పుకున్నాం.
ఏది మెహర్బానీ కోసం డిప్యూటీ సీఎం అని. ఇప్పుడు రేపు ఇంకోనైనా అనొచ్చు, అదే సీఎం రా అని రోడ్డు మీద వెళ్ళి సీఎం రా అనొచ్చు, అలాగే ఉంది. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేది లేదు. ఆయన ఒక మినిస్టరు, ఒక పార్టీ అధినేత అయి ఉండి తన అవసరాల కోసం చంద్రబాబు గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో అలా రాజీ పడ్డాడే. కానీ ఆయన రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. మనం చెప్పుకుంటానికి, మనం ఏదో అలా చెప్పుకుంటానికి, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన డిప్యూటీ సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం వల్ల ఉపయోగం లేదు కదా. డిప్యూటీ సీఎం ఏమన్నా రెవెన్యూ శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నాడా, ఆర్థిక శాఖలో ఇన్వాల్వ్ అవుతున్నాడా, విద్యాశాఖలో ఇన్వాల్వ్ అవుతున్నాడా, ఒక కేవలం హోమ్ మినిస్టర్ దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. హోమ్ మినిస్టర్ ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి సామాజికంగా వెనకబడిన వర్గాల నుంచి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మిగతా వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. డిప్యూటీ సీఎం అంటే అన్నింటిలోనే ఇన్వాల్వ్ అవ్వాలి లేదు కదా. కేవలం ఆయన శాఖ కూడా పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ శాఖ ఆయన కింద. వీటి బేస్ పొల్యూషన్ అని ఎప్పటి నుంచి అనుకున్నా ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు కదా. రాజకీయ అవగాహన లేకోకుండా ఏదో మనకేదో డిప్యూటీ సీఎం ఏదో పదవి ఇచ్చారని చెప్పుకుంటాను. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనేది లేదు. అది అంత అవగాహన